ఏంటంటే గోల్ అనేటువంటి సినిమాలో అసలు యాక్చువల్ గోల్ ఏంటి? ఆ యొక్క సినిమా థీమ్ ఏంటి? సినిమా ఏం లేదు సార్. ఒక రైతు బోర్లేసి అప్పులైతే మనకు ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాటర్ లేని రోజులు ఉండేది సార్. హ్మ్. అప్పుడు జరిగి ఇప్పుడు నేను అప్పట్లో గేదెల కాడికి వెళ్ళేవాడిని సార్. హ్మ్. ఇంటి దగ్గర వాటర్ తాగితే మళ్ళీ ఎక్కడో గేదెలతో పాటు చెరువులోనే వాటర్ తాగేవాళ్ళం. అట్లాంటి రోజుల్లో నేను అనిపించిన ఒక స్టోరీ. చాలా మంది మా బోర్ పడ్డాయి సార్. మిగతా వాళ్ళకు బోర్లు పడక అప్పులైన చాలా మంది చూశాను. హ్మ్. వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే ఎట్లుంటారని ఒక కాన్సెప్ట్ చేశాను సార్. అంటే ఏంటి గోల్ ఏం పెట్టారు? ఆ గోల్ అనే సినిమా కొత్తకోట మండల్లో పాలెం అనే విలేజ్ లో బోర్లేసి అప్పులు అయిపోయి హైదరాబాద్కి వెళ్ళిన ఒక రైతు. హ్మ్. తన అక్కడ హైదరాబాద్ లో వాచ్మెన్ చేస్తుంటే తన వైపు ఇంట్లో వర్క్ చేస్తుంటాడు. హ్మ్. వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురుని ఎట్లైనా మంచి స్కూల్లో చదివించడం తల్లి కోరిక. అదే రాడిక్లిఫ్ స్కూల్ అనే స్కూల్లో బస్సు వస్తూ ఉంటే అవును తెలుసుగా. అదే స్కూల్లో చదివించాలని అదే బిల్డింగ్ లో ఒక వాచ్మెన్ గా చేసే వాళ్ళ వైఫ్ ఒక ఇంట్లో అంటుంటది, తిండికే గతి లేక నువ్వు నా ఇంట్లో పని చేస్తున్నావు, హ్మ్. నా పిల్లలు చదివే స్కూల్ గురించి మాట్లాడుతున్నావు అని హ్మ్. ఎట్టకారంగా మాట్లాడుతున్న పాప విని హ్మ్. ఎట్లన్నా ఆ స్కూల్లో చేరిన వాళ్ళ ఫిక్స్ అయిపోయింది. అట్లా ఒక పాప తనంతట తానుగా స్కూల్లో సీట్ సంపాదించుకోవడం అనేటువంటిది ఈ గోల్ యొక్క గోల్. గోల్ సార్. మరి నెక్స్ట్ గోల్ 2 అని తీస్తున్నారు. ఈ పాపతోటి కంటిన్యూషనా లేకపోతే అది వేరే? సార్ అది ఒక సైంటిస్ట్ బేస్ సార్. మనం ప్రతి స్కూల్లోకి వెళ్ళినప్పుడు నేను పోలీస్ అవుతా, కలెక్టర్ అవుతా, లాయర్ అవుతా, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతా అంటారు సార్. హ్మ్. నేను ఒక సైంటిస్ట్ అవుతానని ఎవరు చెప్పారు. హ్మ్. ఒక సైంటిస్ట్ మెయిన్ బేస్. ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్న ప్రతి దానికి వచ్చేదంతా సైంటిస్ట్ సార్. హ్మ్.